వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. ఇప్పుడు న్యూ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 178 స్క్వేర్ యార్డు. డైమెన్షన్ వచ్చేసి 26.6/60 ఉందండి. కన్స్ట్రక్షన్ ఏరియా 3000 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ 4 బెడ్రూమ్ 1 కార్ పార్కింగ్ ఉందండి. అడ్రస్ వచ్చేసి యాప్రాల్ వస్తుందండి, శైలి గార్డెను. ఒకసారి ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అండి ఇది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇవి 40 ఫీట్ రోడ్స్. ఇక్కడ బయటలో ఒక కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది కార్ పార్కింగ్ వ్యూ అండి. ఇది సైజ్ వచ్చేసి 10.3/19.4 ఉందండి. ఇదంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి పార్కింగ్ ప్లేస్లో. అండ్ పార్కింగ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. ఇది కిచెన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇటాలియన్ వాల్ టైల్స్ ఇచ్చారండి డిజైన్. ఎంత వాల్ టైల్స్ అండి. కిచెన్కి ఒక డోర్ కూడా ఇచ్చారు అటువైపు. టైల్స్ బాగా అనిపిస్తున్నాయండి, వాల్ టైల్స్. ఈ సైడ్కి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ. ఇది మెయిన్ డోర్ అండి, టీక్ వుడ్ మెయిన్ డోరు. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్ అండి. డైమెన్షన్ 26.6/60 ఉందండి. ఇది వచ్చేసి లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 21/21.6 ఉందండి లివింగ్ హాల్ సైజు. ఇదంతా ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి లివింగ్ హాల్లో. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 2,22 lakhs అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి. ఈ లివింగ్ హాల్లో 2 టీవీ పాయింట్స్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ కింద టీవీ పాయింట్ ఇచ్చారు. హౌస్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ వ్యూ అండి. సైజ్ వచ్చేసి 10.9/11.3 ఉందండి డైనింగ్ సైజు. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నామండి డైనింగ్ సెక్షన్లో. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ సైజ్ వచ్చి 3/4 ఉందండి. డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి అటువైపు. ఇదంతా కిచెన్కి ఒక వుడ్ వర్క్ చేయించారండి. ఇది వచ్చేసి కిచెన్ వ్యూ అండి. ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 10/11.3 ఉందండి. ఈ కిచెన్లో వుడ్ వర్క్ చేయించారండి. ఇక్కడ కంప్లీట్గా వుడ్ వర్క్ తోటి అమ్మేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 2,22 lakhs అండి. నెగోషియబుల్ ఉంటుంది ప్రైజు.
ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అడ్రస్ వచ్చేసి యాప్రాల్ అండి. అన్నీ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అంతా డెవలప్ అయిన కాలనీ అండి. డ్రింకింగ్ వాటర్, బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఈ విల్లాలో వచ్చేసి టోటల్ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 1 కార్ పార్కింగ్ ఉంది. ల్యాండ్ వచ్చేసి 178 స్క్వేర్ యార్డ్ అండి. ఈ హాల్ కూడా చాలా బిగ్ ఉందండి. లివింగ్ హాల్ కింద బెడ్రూమ్ నెంబర్ 1 అండి, పేరెంట్స్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x15.7 ఉందండి. చాలా బిగ్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఇదంతా సెల్ఫ్లు ఇచ్చేసారండి. ఈస్ట్ సైడ్కి వచ్చేసి టీవీ పాయింట్ ఒకటి ఇచ్చారండి. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సైజ్ వచ్చేసి 4.6x8.7 ఉందండి వాష్రూమ్ సైజు. అలాగే ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి, కంప్లీట్ పై వర్క్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి. వాష్రూమ్లో వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా చేశారు. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలని కూడా స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి 12 mm టఫ్ అండ్ గ్లాస్ విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ. ఈ స్టెప్స్ దగ్గర కూడా చిన్న చిన్న లైట్స్ డిజైన్ బాగా ఇచ్చారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ లాంజ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 14x21 ఉంది. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఈ లార్జ్ విండోస్ ఇచ్చారండి ఇక్కడ. చిన్న లైట్ డిజైన్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 2 ఇది. మన మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 15x17 ఉందండి బెడ్రూమ్ సైజు. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి ఇది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తే నేను కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. అండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ప్రైస్ వచ్చేసి 2,22 lakhs అండి. నెగోషియబుల్ ఉంటుంది. అడ్రస్ వచ్చేసి యాప్రాల్ వస్తుందండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి, అది ఈస్ట్ వాల్కి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4.6x8.7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్లలో. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి వాష్రూమ్లో. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. హౌస్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఒక బెడ్రూమ్కి. ఇంత కామన్ వాష్రూమ్ అండి. సైజ్ వచ్చేసి 4.6x6 ఉందండి వాష్రూమ్ సైజు. అలాగే ఇక్కడ కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు.
వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్లో. 3 బెడ్రూమ్కు అటాచ్డ్, 1 బెడ్రూమ్కు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ కార్ పార్కింగ్ ప్లేస్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. గెస్ట్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 10/11.6 ఉందండి. అంతా ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నామండి బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఇది ఒక స్మాల్ బాల్కనీ అండి, గెస్ట్ బెడ్రూమ్కి ఇచ్చారు. ఈ విల్లా అడ్రస్ వచ్చేసి మన యాప్రాల్ వస్తుందండి. యాప్రాల్ శైలి గార్డెను. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. టోటల్ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 178 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ వచ్చేసి. ఇప్పుడు 4th బెడ్రూమ్ అండి ఇది. ఈ 4th బెడ్రూమ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 11.6/15.9 ఉందండి బెడ్రూమ్ సైజు. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అంటే ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4/6/7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్కి. ప్రైస్ వచ్చేసి 2 CR 22 lakhs అండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి. మీ రిక్వైర్మెంట్ ఏముందో మాకు వాట్సాప్ చేయొచ్చు, మీరు కాల్ కూడా చేయొచ్చు అండి. ఈ మధ్య కాల్ కలసలేవు, అందుకే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మేము కాల్ బ్యాక్ చేస్తామండి. ఈ నెట్వర్క్లు అయితే చాలా కరెక్ట్గా పనిచేయట్లేవు. ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి ఇది. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి ఇది. అండ్ స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అండ్ వాట్సాప్లో కాల్ కలవకపోతే వాట్సాప్ చాట్ కూడా చేయొచ్చు అండి మీరు. ఇది ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ కోసం ఒక రూమ్ ఇచ్చారండి. ఇక్కడ మిషనరీ ఇక్కడనే పెట్టేసుకోవచ్చు. ఒక 2-3 మిషన్ పెట్టుకోవచ్చు అండి. ఇదంతా వాల్ టైల్స్ కూడా ఇచ్చారు, వాల్స్ ఖరాబ్ అవ్వకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.